జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బాబుగారు, అంటే అది ఏంటంటే ఏయ్ చూడు, నాకెక్కువ ఓపిక లేదు. నువ్వు చేసిన పనికి నిజానికి ఇక్కడికిక్కడే నిన్ను చంపేయాలి. కానీ మా చిట్టెమ్మకి అత్త వన్న ఒకే ఒక కారణంతో వదిలేస్తున్నా. థ్యాంక్స్ బాబుగారు. అలాగని శాశ్వతంగా వదిలేస్తాననుకోకో. లతకి సంబంధించి నీ గుండెల్లో దాగున్న నిజాలేంటో ఈరోజు నాకు తెలియాలి. అందుకు నేను నీకిస్తున్న సమయం కేవలం 10 నిమిషాలు. సార్ 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 ఇప్పుడు కూడా నీ నక్క తెలివి చూపించావో నువ్వు ప్రాణాలతో ఉండవో. నిజం చెప్తే ప్రాణాలతో ఉంటావు. చెప్పు, నిజం చెప్పు. బాబాయ్ 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 ఉండు బాబాయ్, ఆఫీస్ పడమాకండి. ఆవిడ అసలు నువ్వంటే భయపడి సత్తోంది. నువ్వు మరీ ఇలా భయపెట్టావు అనుకో, ఇక్కడే ఆటి రక్తం పోయినా పోతుంది. నువ్వు టెన్షన్ పడకు బాబాయ్. నిజంగానే భయపడి ఇక్కడే చచ్చిపోయేలా ఉంది. ఆ నిజమేంటో నేను రాబెడతాను బాబాయ్. ఇదిగో లత నీకోసం వేడివేడిగా కాఫీ తెచ్చింది. నువ్వు ముందు రిలాక్స్ అవ్వు. ఆ నిజాన్ని నేను రాబట్టి తర్వాత నీకు చెప్తాను. ఎల్లు బాబాయ్ ఎల్లు. జాగ్రత్త. కాంతమంత ఎన్నో కదా, నువ్వు గనక నా అల్లుడిని తిరిగి ఇంటికొచ్చేటట్టు చేసావే అనుకో, వేర్నాన్న బాబాయ్ నీ జోలికి రాకుండా చేస్తాను. నువ్వు గనక నా అల్లుడిని తిరిగి తీసుకురాలేదనుకో, నీ ప్రాణాలు తిరిగి రాని లోకానికి వెళ్ళేలాగా చేస్తాను. చెప్పు, మా బాబాయ్ చేతిలో సత్తావా లేదంటే నా అల్లుణ్ణి తిరిగి తీసుకొస్తావా? వద్దు, నీ అల్లుణ్ణి నీకు తిరిగిచ్చేస్తాను. తిరిగిచ్చేస్తాను. నువ్వింత దిగజారిపోతావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. తమ్ముడు, ఇది ఇప్పుడు దిగజారడం ఏంట్రా? ఈ సీరియల్ మొదలైన ఫస్ట్ ఎపిసోడ్లోనే దిగజారిపోయింది. చండాలపుది. అమ్మా, నా కొడుకు నాకు తెచ్చిచ్చావా సరే, లేదంటే నీ కొడుకు కూతురు ఎదురుగానే నువ్విక్కడే చేస్తావమ్మా, గుర్తుపెట్టు. అంత మాట ఎందుకు లేవే, ఇప్పుడే ఫోన్ చేసి నీ కొడుకుని తీసుకురమ్మని చెప్పేస్తాను. నా అల్లుడితో పాటు నాకు 10 లక్షల రూపాయల డబ్బు కూడా కావాలి. డబ్బా? అవును, డబ్బే. 10 లక్షల రూపాయలు కావాలి. ఆ డబ్బులు గనక నువ్వు ఇవ్వలేదా, వేర్నాన్న బాబాయ్కి నేనే జమీందారు గారి కూతునన్న నిజం కూడా చెప్పిస్తాను. అంత పనెందుకు చిట్టి? ఆ విషయం తెలిస్తే నిన్ను కిడ్నాప్ చేసినందుకు నన్ను చంపేస్తాడు. ఇవ్వక చస్తానా? ఇవ్వకపోతేనే చస్తాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. డబ్బులే కదా, ఇప్పుడే తెస్తాను. చూసావు బావా, మీ అమ్మ ఇప్పుడు సచ్చినట్టు నా అల్లుడిని తీసుకొస్తుంది. నీ అల్లుడేంటి చిట్టమ్మా? నాకు కూడా అల్లుడే కదా. అదేలే బావా, మా అల్లుడిని తీసుకొచ్చేస్తుంది. చిట్టమ్మా, చాలా థ్యాంక్స్ చిట్టమ్మా. నువ్వే లేకపోతే ఈ రోజు నా కొడుకు మళ్ళీ తిరిగి ఇంటికొస్తాడన్న నమ్మకమే ఉండేది కాదు. వదినా, ఏం కాదు, ఊరుకో. 10 నిమిషాల్లో నా అల్లుడు ఖచ్చితంగా ఇంట్లో ఉంటాడు, నీ ఒళ్ళో ఉంటాడు. బాధపడుకో.
ఈ పులిరాజుగాడు ఇంకా రాలేదేంటి? వేస్ట్ ఫెలో. ఛ! కాంతమ్మ గారండి. అమ్మయ్యా, వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాన్రా. అంటే మీ ప్లాన్ వర్కౌట్ అయిందమ్మా. చిట్టమ్మ, భాస్కర్ గాడు మీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నారమ్మా. వాళ్ళు ఒప్పుకోవడం కాదురా, ఆ వీరనారాయణ్ని పిలిపించి ఈ బిడ్డని తిరిగివ్వడానికి నాతోనే ఒప్పించారు. అంటే మీ ప్లాన్ మొత్తం సర్వనాశనమైపోయిందిరా. చిచ్చి. మీరు కాబట్టి ఇంకా బతుకున్నారమ్మా. అదే నేనైతేనా ఏ బావిలోనో దుక్కి చచ్చిపోయావండి ఈ పాటికి. ఒరే పులి, అవునమ్మా, ఇంత కష్టపడి ఆ నెలతెక్క వెధవను కిడ్నాప్ చేయించింది ఆ చిట్టమ్మ ముందు తలవంచడానికే. నాకొక్క అవకాశం ఇవ్వండి. ఈ అడ్డం పెట్టుకొని వాళ్ళిద్దరిని బ్లాక్మెయిలింగ్ చేసేసి ఇంట్లో నుంచి గెట్టించేస్తాను. రే పులిగా, ఆ, ఓ, ఎంత ధైర్యం! నా పోతుంటావా? అబ్బా! ఆ, ఇవ్వు. ఆ. అలా కొట్టేవేంటి సిట్టి? కొట్టడం కాదురా, నిన్ను నిలువున పాతేసిన పాపం లేదు. తప్పు అయిపోయింది చిట్టి. అప్పటికి నేను వద్దు వద్దు అని చెప్పినా మీ కాంతమ్మత్తే ఊరుకోలేదు. పిల్లాన్ని కనుక కిడ్నాపింగ్ చేయకపోతే నువ్వు చేసిన ఎదవ పనులన్నీ పోలీసులకు చెప్పి జైల్లో పెట్టిస్తానని బెదిరించింది. హా? దాంతో గతి లేక, కాంతమ్మ గారిని ఎదిరించే ధైర్యం లేక ఈ ఎదవ పని చేశాను చిట్టి. నన్ను క్షమించు చిట్టి. రేయ్, ఇంకొకసారి గాని నా ఇంటి వైపు గాని నా అల్లుడి వైపు గాని తొంగి చూసావనుకో, తిరిగెళ్ళేది నువ్వు కాదు, నీ శవం. అర్థమైంది చిట్టి. ఇదిగో కాంతమ్మ గారు, ఊరికే డబ్బాశ పెట్టి నాతో ఇలాంటి ఎదవ పనులు చేయించమాకండి. నేను ఈ క్షణం నుంచి మారిపోయాను. వస్తాను చిట్టి, వస్తాను కాంతమ్మ గారు. వస్తానరా బుడ్డ. ఎహెలా. ఆ, వాడు అబద్ధం చెప్తున్నాడు చిట్టి. వాడే పిల్లాన్ని ఎత్తుకుపోయాడని అనుమానం వచ్చి ఫోన్ చేసి బెదిరించాను. నా మనవణ్ణి గనక తీసుకురాకపోతే ప్రాణం తీసేస్తానని వార్నింగ్ ఇచ్చాను. అందుకే ఆ వెధవ తీసుకొనొచ్చాడు. వాడి మాటలు నువ్వేం నమ్మకు. ఛీ! నువ్వు అసలు తల్లివేనా? నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డ కనిపించకపోతే ఆ తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో. ఇద్దరు బిడ్డల్ని కన్నదానివి, నీకా మాత్రం తెలీదా? చెప్పాను కదా చిట్టి, ఆ పులిరాజుగాడే పిల్లాన్ని ఎత్తుకుపోయాడని. నన్నంటావేంటి? నోర్మై! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.